చేయాల్సింది మీ నుంచి కోరేది ఏంటంటే ఇప్పుడు ఎఫోర్డబుల్ హౌసింగ్లో దాన్ని ప్రమోట్ చేయాలంటే ఒకటి సప్లై సైడ్గా ఇచ్చే ఇన్సెంటివ్స్. ఇప్పుడు పెద్దలు చెప్పింది సప్లై సైడ్ ఇన్సెంటివ్స్ అంటే హౌసింగ్ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే బ్యాంక్ రుణాలు వస్తాయి అదంతా. కానీ డిమాండ్ సైడ్ ఇన్సెంటివ్స్ ఈ బడ్జెట్లో ఏమైనా ఉన్నాయా అంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ ఎఫోర్డ్ చేస్తానికి కొనాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు మన కెమెరామెన్ ఇల్లు కొనాలనుకోండి, లేదు ఇక్కడ ఆఫీస్ బాయ్ ఇల్లు కొనాలనుకోండి, వీళ్ళు కొనడానికి ఈ బడ్జెట్లో ఏమైనా ఇన్సెంటివ్ చేశారా అంటే ఇన్సెంటివైజింగ్ డిమాండ్ ఏమైనా కనిపించిందా చెప్పాలి. అదే 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 చెప్తున్నాను. మన హైదరాబాద్లో ఉన్న వారికి వరకు ఎవరైనా చూసినట్టయితే ఈ 6 lakhs 9 lakhs వరకు అయితే ఇంట్రెస్ట్ కొంచెం ఇచ్చేసినా వారికి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అంటే రూరల్ సెక్టర్ వారికే ఇది ఎక్కువ మటుకు బెనిఫిట్ దొరుకుతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే టోటల్గా బెనిఫిట్ దొరుకుతుందని చెప్పే అవకాశం లేదు. ఒక పర్టికులర్ ఏరియా పర్టికులర్ కమోడిటీ అంటే బిలో 15 lakhs ఉన్న వారికే అఫోర్డబుల్ హౌస్ కింది. అంటే ఇప్పుడు మన ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే 2 bedroom హౌస్ 5 lakhs 7 lakhs ఉంటుంది అంటున్నారు కదా. అంటే గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసుకుంటూ వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్లో ఏమైనా బెనిఫిట్స్ వస్తే రావచ్చు తప్పించి ఇంకా వేరే కామన్ మ్యాన్కు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్ రాదు. రైట్. పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు బడ్జెట్లో ఎట్లా కనిపిస్తోంది? ఈ కార్పొరేట్ ట్యాక్స్ అది కొద్దిగా ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే వచ్చిందండి. డిజిటల్ ఇండియాలో మేజర్ కన్సర్న్ ఏంటంటే ప్రజలు ఎందుకు క్యాష్లెస్ కు పోరు అనే దానికి మైండ్ సెట్ కారణం ఇవన్నీ ఎన్నున్నా ఫండమెంటల్ కారణం ఏంటంటే ట్రాన్సాక్షన్ కాస్ట్. నేను వెళ్ళి నా కార్డు గీకాను అనుకోండి, నాకు ట్యాక్స్ పడుతుంది. అది మాస్టర్ కార్డు వీసా కార్డు కొంత పోతుంది, బ్యాంకు కొంత పోతుంది. ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో ఉండవు. నేను 1000 రూపాయలు ఇచ్చాను కొనుక్కుంటే నాకేం ట్యాక్స్ కాస్ట్ ఉండదు. అందువల్ల ఈ ఎక్స్పర్ట్స్ కూడా నుంచి నేను కోరేది ఏంటంటే ఈ బడ్జెట్లో ఈ క్యాష్లెస్ ఎకానమీకి అడ్డంకిగా ఉన్న ఈ కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, కాస్ట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ తగ్గడానికి ఏమైనా చేశారా? అదే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏంటంటే ఈ కాస్ట్ ఇప్పుడు 1% నుంచి 2% ఏదైతే అవుతుంది ఎలక్ట్రానిక్గా చేయడానికి కోసం అది కానీ తగ్గిస్తే ఇంకా మంచిగా. అది కూడా మనం రీసెంట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. కానీ అది కానీ తగ్గించి ఉంటే కొంచెం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఈ రోజు మళ్ళీ ఏమైంది, 2 months ఉన్న సిచ్యువేషన్ ఈ రోజు మళ్ళీ అందరూ క్యాష్ తీసుకుని వాడుతున్నారు. సో ఏదైతే మనం డిజిటల్ ఎకానమీ అనుకుంటున్నామో అది ముందుకు పోవడానికి ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ కానీ ఎంకరేజ్మెంట్ మాత్రం ఈ బడ్జెట్లో అయితే కనపడలేదు. అది మేము ఎక్స్పెక్ట్